ఒక అమ్మాయి తన శరీరాన్ని మాడిఫై చేసి తన కాళ్ల స్థానంలో చేతులను అమర్చుకుంది. చేతులు కాళ్ల కంటే బాగా పనిచేస్తాయని ఆమె నమ్మింది. ఆమె ఈ మార్పులన్నీ మానవులకు అత్యంత హానికరమైన వైరస్ను సృష్టిస్తున్న వ్యక్తిని చంపడానికి చేసింది. కానీ ఆ వ్యక్తి వద్దకు చేరుకోవడం సులభం కాదు. అతను అనేక ట్రాప్స్ ఏర్పాటు చేశాడు. ఇద్దరు అమ్మాయిలు ఆ వ్యక్తి స్థలానికి చేరుకున్న వెంటనే అక్కడి చెట్లు ప్రమాదంగా మారి విషపూరితమైన మరియు పదునైన ముళ్లతో దాడి చేస్తున్నాయి. అమ్మాయిలు ఆ ముళ్లను తప్పించడానికి ప్రయత్నించారు. ఒక అమ్మాయి చెట్టు ఎక్కి దాని పండ్లను ఉపయోగించి ఇతర పండ్లపై దాడి చేసింది. దీనితో ముందుకు సాగడం కొంచెం సులభమైంది. వారు ముందుకు వెళ్లగానే ఒక ప్రత్యేక రకం గడ్డిని చూశారు. అది పదునైన గాజులాంటి బ్లేడ్లుగా మారింది. ఆ స్థలంలో ప్రతిదీ ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అమ్మాయిలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. లోపలికి చేరిన తర్వాత ఆ అమ్మాయి తన చేతిలోని మ్యాప్ను చూసి ఆ వ్యక్తి వద్దకు చేరుకుంది. ఆమె అతన్ని చంపబోతుండగా కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆమె స్పృహ తప్పింది. ఆమె మేల్కొన్నప్పుడు తనను ఒక గదిలో బంధించి ఉన్నట్లు గుర్తించింది. అప్పుడు ఆ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి మరొక అమ్మాయి గురించి అడిగాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ చెప్పలేదు. వెళ్లే ముందు ఆ వ్యక్తి ఆమెకు కొంత నీళ్లు ఇచ్చాడు. నీరు తాగే ముందు ఆమె తన తలను పైకి లేపింది మరియు ఆమె ఒక కన్ను నల్లగా మారింది. దీని ద్వారా ఆ నీటిలో ప్రమాదకరమైన వైరస్ ఉందని ఆమె కనుగొన్నది. ఆ వ్యక్తి ఏదో పెద్ద ప్లాన్ వేశాడని ఆమె గ్రహించింది. తర్వాత పరీక్షించడానికి కొంత నీళ్లు తీసుకుంది. అప్పుడే ఆమె సీలింగ్లోని ఒక రంధ్రం దగ్గర శబ్దం చేసింది. వెంటనే ఇనుప బంతులు పడటం ప్రారంభమయ్యాయి. ఆ బంతులు గోడను తాకిన వెంటనే ఆ అమ్మాయి వేగంగా పక్కకు తప్పుకుంది. అన్ని బంతులు అకస్మాత్తుగా పేలిపోయాయి మరియు గోడ విరిగిపోయింది. దీనితో ఆ అమ్మాయి తప్పించుకుంది.